హాయ్ ఫ్రెండ్స్ గమనించండి. ఈ వీడియోలో ఎవరైతే వాల్ కేర్స్ పెట్టించుకుంటుంటారో వీళ్ళకి చెప్తున్నా నేను, మీది కొత్త ఇల్లు అయితే, కొత్త గోడలైతే వాల్ కేర్స్ పెట్టించుకోండి. అందులో మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేది ఉండదన్నమాట. మరి ముఖ్యంగా ఎక్కువగా పాత గోడలకి వాల్ కేర్స్ పెట్టించుకుంటూ ఉంటారు. వీళ్ళకి చెప్తున్నాను, ఈ పాత గోడలు ఏవైతే ఉంటాయో, పాత గోడలు ఉక్కుతూ ఉంటాయి. దీనివలన మనం వాల్ కేర్ పెడితే మనకి ఎక్కువ రోజులు వాల్ కేర్ అనేది లైఫ్ రాదు. అవి పెచ్చులుగా ఊడిపోవడం అలా జరుగుతుందన్నమాట. ఎక్కువ పాత గోడలకి వాల్ కేరు పెట్టించుకోవద్దండి. మీ మంచిగా చెప్తున్నాను. మీరు పాత గోడలకి కలర్లు వేయించుకోవచ్చు. ఫస్ట్ ప్రైమర్ అనేది 2 కోటింగులు చిక్కగా వేయించేసుకొని, ఆ పాత గోడలకి మొత్తం పెచ్చులు అంతా కూడా నీట్గా క్లీన్ చేసేస్తారు పెయింటర్లే. మరి తర్వాత ప్రైమర్ వేసిన తర్వాత 2 కోటింగులు కలరు వేయించుకుంటే సరిపోతుంది. అంతేగాని ఎటు పరిస్థితిలో మీరు గోడలకి వాల్ కేర్ అనేది పెట్టించుకోవద్దండి. పాత గోడలకి నేను చెప్తున్నాను. ముఖ్యంగా కొత్త గోడలకైతే పర్వాలేదు, మనకి వాల్ కేర్ పెడితే లైఫ్ ఉంటుంది. కానీ ఈ పాత గోడలకి వాల్ కేర్ అనేది సూటబుల్ కాదు. మేము వర్క్లో చాలా దగ్గరలా చూస్తూ ఉంటాం. ఇటీవల పెట్టినటువంటి పాత గోడలకు వాల్ కేర్స్ పెచ్చులుగా ఊడిపోవడం అలా జరుగుతుందండి. గమనించండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మీరు సపోర్ట్ చేస్తారని నేను మనవి చేసుకుంటున్నాను. మీరు కనుక పెయింటింగ్ వర్క్ చేయించుకోదలుచుకుంటే మీరు మా మొబైల్ నెంబర్కి కాల్ చేయగలరు. మా మొబైల్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి మీరు కాల్ చేయగలరు. మాది వచ్చేసి గూడూరు. లోకల్లో ఎక్కడైనా సరే మీకు వర్క్ అనేది చేసి ఇవ్వడం జరుగుతుంది. మీకు అనుగుణంగా అది కూలికైనా సరే, కాంట్రాక్ట్కైనా సరే, పాలిష్ వర్క్ అయినా సరే మీకు చేసి ఇవ్వడం జరుగుతుంది. దయచేసి గమనించగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.